ఈ మాటలు మీరు వినే క్షణం నుంచే మీలో ఏదో మార్పు మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మీ జీవితంలో సాధారణంగా వెళ్ళిపోని నెల. మేషరాశివారు ఎప్పుడూ ముందుకు దూకే స్వభావం కలవారు. కాని ఈ నెలలో కాలం మిమ్మల్ని కాస్త ఆపి లోతుగా ఆలోచించమని చెప్పబోతుంది. మీ మనసులో చాలా రోజులుగా నడుస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఈ నెలలో మెల్లిగా బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో మీకే ఆశ్చర్యం కలిగేలా పరిస్థితులు మారుతాయి. మీరు ఊహించని దారిలో అదృష్టం నడిచివస్తుంది. అదే సమయంలో మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు జరుగుతాయి. ఈ ఫిబ్రవరి మొత్తం మీ ఆత్మబలం, మీ నిర్ణయశక్తి, మీ నమ్మకాలను పరీక్షించే కాలంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలోనే మీలో ఒక విచిత్రమైన ఆలోచన మొదలవుతుంది. ఇంతవరకు నేను చేసిన ప్రయాణం సరైనదేనా అనే ప్రశ్న మీ మనసును తడిమేస్తుంది. మేషరాశివారికి ఇది సహజం కాదు. ఎందుకంటే మీరు వెనక్కి చూసేవారు కాదు. కాని ఈ నెలలో గ్రహాల కదలికలు మిమ్మల్ని కాస్త ఆత్మపరిశీలన వైపు తీసుకెళ్తాయి. ఇది బలహీనత కాదు. ఇది మీలోని శక్తిని మరింత పదునుపెట్టే ప్రక్రియ. గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీ ముందు కలితాలుగా నిలుస్తాయి. అవి మంచివైనా, కష్టమైనవైనా రెండింటినీ మీరు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ స్వీకారం మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పే శక్తిగా మారుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు గమనిస్తారు. ఎవరో మీమీద ఎక్కువ ఆశ పెట్టుకుంటారు. ఇంకెవరో దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇది మీ వల్ల కాదు. ఇది కాలప్రభావం. కొందరి నిజస్వరూపం మీ కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీకు మొదట బాధ కలిగించినా చివరికి మీకే మంచిగా మారుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు దూరంగా ఉండాలో నిర్ణయించుకునే స్పష్టత ఈ నెలలో మీకు లభిస్తుంది. మేషరాశివారికి ఇది చాలా కీలకమైన సమయం. ప్రేమ విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి మీ హృదయాన్ని బాగా కదిలించే నెల. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మాటలలో చిన్న తేడా, అర్థం చేసుకోవడంలో లోపం పెద్ద సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ఆవేశం మీకు శత్రువుగా మారకూడదు. కాస్త మౌనం పాటించి ఎదుటివారి మాట పూర్తిగా వినగలిగితే సంబంధం మరింత బలపడుతుంది. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక కొత్త మలుపు వస్తుంది. దూరంగా ఉన్న మనసులు మళ్లీ దగ్గర అవుతాయి. కొందరి జీవితంలో పాత ప్రేమ మళ్లీ తలుపు తడుతుంది. అది మీకు ఆనందమా, సందేహమా అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వివాహితులకు ఈ నెలలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో మీరు మధ్యవర్తిగా మారే పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి. మొదట ఒత్తిడి అనిపించినా మీరు చూపించే సహనం కుటుంబానికి ఆధారంగా మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ నెల చివరి నాటికి కుటుంబంలో ఒక శుభవార్త వినే సూచనలు కూడా ఉన్నాయి. అది చిన్నదైనా మీ మనసుకు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశివారికి ఈ ఫిబ్రవరి పరీక్షల నెల. పని భారం ఒక్కసారిగా పెరుగుతుంది. మీమీద బాధ్యతలు వేస్తారు. మొదట ఇది అన్యాయంగా అనిపించవచ్చు. కాని ఇదే మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం. మీరు చేసిన కృషిని పై అధికారులు గమనిస్తారు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. సహోద్యోగులతో మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ స్పష్టమైన మాటలు కొందరికి కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి అవసరమైన చోట మాత్రమే మాట్లాడటం మంచిది. ఈ నెల రెండో భాగంలో ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మార్పుకు దారి తీసే సూచన. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి అడుగువేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ నెలలో డబ్బు రాకపోకలు వేగంగా జరుగుతాయి. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాని ఇది నష్టకాలం కాదు. పెట్టుబడులు పెంచే ముందు కాస్త ఆలోచన అవసరం. ఎవరో చెప్పారని లేదా ఆకస్మిక ఆలోచనతో పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నెల మధ్యలో ఒక పాత బాకీ తిరిగివచ్చే సూచన ఉంది. అది మీకు ఆరట ఇస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు పత్రాలపై శ్రద్ధ అవసరం. చిన్న అక్షరాలు కూడా చదవాలి. ఈ జాగ్రత్త మీకు పెద్ద సమస్యల నుంచి రక్షణగా నిలుస్తుంది. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి మేషరాశివారికి నేర్పించే పాఠం ఒకటే: నియంత్రణ. మీకు డబ్బు వచ్చినా వెంటనే ఖర్చు చేయాలనే స్వభావం ఉంటుంది. కాని ఈ నెలలో కాస్త పొదుపు అవసరం. అనుకోని ఖర్చులు వచ్చే సూచన ఉంది. ఆరోగ్యం లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.
ముందే ప్లాన్ చేసుకుంటే ఆ ఒత్తిడి తగ్గుతుంది. నెల చివర్లో ఒక చిన్న లాభం లేదా బహుమతి రూపంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో మేషరాశివారు శరీరం మాట వినేలా చూసుకోవాలి. పని ఒత్తిడి వల్ల నిద్రలో ఆటంకం కలగవచ్చు. తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు. ఇవి నిర్లక్ష్యం చేస్తే పెరుగుతాయి. కాబట్టి చిన్న సమస్య అయినా పట్టించుకోవాలి. ఆహారంలో మార్పులు చేయాలి. ఎక్కువగా వేడి పదార్థాలు తగ్గించడం మంచిది. నీరు ఎక్కువగా తాగాలి. ఉదయం కొంత సమయం నడక లేదా మౌనంగా కూర్చోవడం మీ మనస్కు శాంతిని ఇస్తుంది. ఈ చిన్న అలవాట్లు ఈ నెలలో మీకు పెద్ద రక్షణగా మారతాయి. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి కీలకమైన నెల. చదువులో దృష్టి చెదిరే పరిస్థితులు ఉంటాయి. మొబైల్, స్నేహితులు, బయట ఆకర్షణలు మీ లక్ష్యాన్ని మరిచేలా చేస్తాయి. కానీ మీలో ఉన్న ప్రతిభ ఈ నెలలో వెలుగులోకి రావాలంటే కాస్త నియంత్రణ అవసరం. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మొదట కష్టం అనిపించినా నెల చివరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక గురువు లేదా పెద్దవారి మాట ఈ నెలలో మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ప్రభావం చూపుతుంది. ఆ మాటను తేలికగా తీసుకోకండి. మహిళలకు ఈ నెలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలకే మనసు బాధపడే అవకాశం ఉంది. కాని మీలోని బలం అదే సమయంలో బయటకు వస్తుంది. కుటుంబం కోసం మీరు చేసే త్యాగాలు గుర్తింపు పొందుతాయి. మీ మాటకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. శరీరం అలసటగా అనిపిస్తే విశ్రాంతి అవసరం. మీకు మీరు సమయం ఇవ్వడం స్వార్థం కాదు, అవసరం. ఈ నెలలో ఒక ఆధ్యాత్మిక ఆలోచన మీ మనసును ఆకర్షిస్తుంది. అది మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ ఫిబ్రవరి మొత్తం మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి తలుపు వెంటనే తెరుచుకోదు. కొన్ని తలుపులు ఆలస్యం అవుతాయి. కాని అవి తెరుచుకున్నప్పుడు మీకు ఊహించని వెలుగు కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఈ నెలలో తగ్గించాలి. సహనం మీకు శక్తిగా మారుతుంది. మీలోని కోపాన్ని నియంత్రించగలిగితే మీరు ఏదైనా సాధించగలరు. ఈ నెలలో ఉదయం లేవగానే సూర్యుడిని చూసి మనసులో ఒక చిన్న ప్రార్థన చేయండి. నాకు సరైన దారి చూపించు అని కోరుకోండి. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎరుపు రంగు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు వెళ్లే రోజు ఎరుపు లేదా కాషాయం రంగు ధరించడం మంచిది. సంఖ్య పరంగా 9 మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఉదయం సమయం లేదా సూర్యాస్తమయం ముందు చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. తూర్పు దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ ఫిబ్రవరి చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే మీరు చాలా బలమైనవారు. మీమీద మీరు పెట్టుకున్న నమ్మకం మళ్లీ పుట్టుకొస్తుంది. మీ ప్రయాణం కష్టమైనా మీరు ఎంచుకున్న దారి సరైనదే అని కాలమే మీకు నిరూపిస్తుంది. ప్రతి కన్నీటి వెనుక ఒక శక్తి దాగి ఉంటుంది. ప్రతి నిరాశ వెనుక ఒక కొత్త ఉదయం దాగి ఉంటుంది. ఈ నెల ఆ ఉదయానికి సంకేతం. మీరు ఒంటరిగా లేరు. కాలం మీతో పాటు నడుస్తోంది. మీ శ్రమను, మీ నిజాయితీని అది తప్పకుండా గుర్తిస్తుంది. కాస్త ఆలస్యమైనా ఫలితం మధురంగానే ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ గమ్యం మీకోసం ఎదురుచూస్తోంది. మీ జీవిత కథలో ఈ ఫిబ్రవరి ఒక ముఖ్యమైన అధ్యాయం. దాన్ని భయంతో కాదు, విశ్వాసంతో రాయండి. మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.